నడమంత్రపు సిరి నిలకడగా నిలబడనివ్వదు, కుదురుగా కూర్చునివ్వదు. వాపును చూసి బలుపు అనుకుంటే ప్రమాదకరం. అధికారం వాపు లాంటిది. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాపును చూసి బలం అనుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారా అనే చర్చకు తెరపైకొచ్చింది ప్రస్తుతం. అయితే అధికారం అనేది మత్తు లాంటిది. అలాంటి వాపు, బలం, అధికారం, మత్తు రాజకీయాలు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు. పులివెందుల పేరు వినగానే వైఎస్ కుటుంబం గుర్తుకొస్తోంది. దశాబ్దాల తరబడి ప్రజల ఆదరణ వైఎస్ కుటుంబానికి కొనసాగుతూనే ఉంది. గతంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పట్టు ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి స్పష్టంగా తెలిసిన విషయమే. అయినప్పటికీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కవ్వింపు చర్యలకు పాల్పడడం చూస్తే నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతంలో టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టలేదు. ఏ టీడీపీ నాయకుడి మీద దాడి జరగలేదు. అనధికారికంగా వైఎస్ కుటుంబంతో పనులు చేయించుకున్నారు. ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది లేదు అని టీడీపీ నాయకులు కూడా పలుసార్లు వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అటు టీడీపీ గెలిచిన జెడ్పీ పీఠం దక్కదు. అయితే వైసీపీ చేతిలో జెడ్పీ చైర్మన్ పదవి ఉంది. ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం బీటెక్ రవిని అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రమాదకరమైన ఆట మొదలు పెట్టారంటూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పుడు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రాంతం కంచుకోట. అది కూడా జగన్ కంచుకోట అని చెప్పుకోవాలి మనం. జగన్ కంచుకోటలో జగన్ అనుచరులపై అధికారం ఉంది కాబట్టి టీడీపీ శ్రేణులు దాడులు చేయొచ్చు, కానీ రేపటి రోజు అనేది ఒకటి ఉంటుంది అంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఏనాడు టీడీపీ నాయకులపై ఆయుధాలతో దాడులు జరగలేదు. అయితే జగన్ కంచుకోటలో జగన్ అనుచరులపై వైసీపీ నేతలపై దాడులు జరగడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా దాడులు చేయాలి అనుకుంటే పులివెందుల ప్రాంతంలో టీడీపీ నేతలు ఉండేవారా అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికి రండి, ఈయన అడ్డం ఉన్నాడు. అధికారం ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. దాడి చేసిన అధికార అండదండలతో బయటపడే అవకాశాలున్నా అధికారం పోయాక పరిస్థితి ఎలా ఉంటుందో నాయకులు ఊహించడం లేదు. ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి ఆధిపత్య రాజకీయాలు నడిచినా తగిన మూల్యం చెల్లించే పరిస్థితి ఉంటుందని చెప్పి జగన్ హెచ్చరిస్తూ ఉన్నారు. విత్తనం ఏది విత్తైతే అలాంటి ఫలాలే వస్తాయని జగన్ పదే పదే అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు.